హలో ఆంధ్ర అన్నేదో చెప్తున్నాడు వినండమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే ఆపలేదు. అది అన్న ఏమంటాడంటే, నేను విపత్తు జరిగిన ప్రదేశాల్లో పర్యటిస్తే నన్ను చూడ్డానికి వచ్చిన అభిమానుల వల్ల సహాయం చేసే సిబ్బందికి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనొచ్చు అని అన్నారు. అన్న లాజిక్ కరెక్టే, కానీ నాకు చిన్న డౌట్ సార్. మీరు పర్యటనకు వస్తే మిమ్మల్ని చూడడానికి 1000 మందో 1500 మంది అభిమానులు రావచ్చు. మీరు ఒక్క మాట సైనికులారా నాకు షేకండ్ ఇవ్వడానికో లేకపోతే నాతో సెల్ఫీ దిగడానికి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనేది ఉంది, కానీ ఈ రోజు ఎంతో మంది సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మీరు వెళ్ళి మీ వంతు సాయం మీరు చెయ్యండి అంటే ఈ 1000 మంది కలిసి నిస్సాయంగా వరదల్లో చిక్కుపోయిన 10,000 మందిని ఈజీగా కాపాడేయచ్చు కదా సార్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? టీవీల ముందు కూర్చొని సరదా చూసే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి సాయం చేయాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి మీరు ఎందుకు కాకూడదు? చుట్టూ చేరి బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని నినాదాలు చేసేవాళ్ళు మీరు చెప్తే నిలబడి సాయం చేయనంటారా?